సో, ఇవాళ టాపిక్ డేటా సైన్స్‌లో ఫేజ్ 3 డేటా విజువలైజేషన్ ఎలా చేయొచ్చు అని. సో, మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ, సీబాండ్ లైబ్రరీ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఇంకా ఆన్ ద టాప్ మనం ప్లాట్‌ని కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. సో, ప్లాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసేసి డ్రా చేస్తాం మనము పాయింట్స్ కానీ, మార్కర్ కానీ డయాగ్రామ్‌లో. అది లైన్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి డ్రా చేస్తారు. సో, అక్కడ ప్లాట్‌లో వేరియబుల్స్ ఉంటాయి. ఎక్స్, వై ఈ పారామీటర్స్. సో, వాటికి మనము వాల్యూస్ పంపిస్తాం. ఎక్స్ యాక్సిస్ అరే, వై యాక్సిస్ అరే అనేది. సో, లేబుల్స్ కూడా చేయొచ్చు. ఈ ఎక్స్ యాక్సిస్‌కి ఎక్స్ లేబుల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం సెట్ చేయొచ్చు లేబుల్స్ ఎక్స్ యాక్సిస్‌కి, వై యాక్సిస్‌కి. సో, ఇక్కడ ఎక్స్, వై పారామీటర్స్ ఇస్తాం కదా! ఆ తర్వాత మనము ఇంకా పాస్ చేయొచ్చు. మార్కర్ అని చెప్పి, లైన్ స్టైల్, డాటెడా, డాష్‌డా, కలర్, లైన్ విడ్త్. సో, ఇవన్నీ ఇచ్చి మనం ప్లాట్‌ని కస్టమైజేషన్ చేయొచ్చు. సో, ఇది లైన్ గ్రాఫ్. సో, బార్ గ్రాఫ్ ఏందంటే జస్ట్ ఇప్పుడు మనం లైన్‌గా కాకుండా బార్ లాగా చూపిస్తుంది. లైన్ బదులు బార్ అని ఫంక్షన్ ఉంటుంది. అది యూజ్ చేస్తే బార్ గ్రాఫ్ మనం ప్లాట్ చేయొచ్చు. అలాగే స్కాటర్ ప్లాట్ చేయాలంటే స్కాటర్ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు. ఇదేంటంటే ఒక్కొక్క అబ్జర్వేషన్‌కి ఒక్కొక్క డాట్ లాగా చూపిస్తుంది. లైన్, బార్ లైక్ ఇవి స్కాటర్ అనేది డాట్స్ లాగా. సో, నెక్స్ట్ హిస్టోగ్రామ్ అంటే ఇదొక బార్ గ్రాఫ్ అంటే బార్స్ లాగే గీస్తారు. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఈచ్ ఇంటర్వెల్‌కి మనం ఎంత ఇంటర్వెల్‌కి మనము ఇస్తామో దాన్ని బట్టి ఆ సెలెక్టెడ్ ఇంటర్వెల్స్ బట్టి మనకి అబ్జర్వేషన్స్ అనేది చూపిస్తుంది. సో, హీట్ మ్యాప్ అంటే ఇక్కడ దీన్ని కార్టీసియన్ ప్లాట్ అంటారు. ఇదేంటంటే డేటా అనేది మనము విజువలైజ్ చేసేటప్పుడు రెక్టాంగిల్ టైల్స్‌లో చూపిస్తుంది. అయి కూడా కలర్డ్ రెక్టాంగిల్ టైల్స్. ఇప్పుడు వాల్యూస్ బట్టి అండ్ ఇప్పుడు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ రేట్స్ ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్స్‌లో. ఇప్పుడు 2 లొకేషన్స్‌లో సేమ్ వాల్యూ ఉంది. అప్పుడు సేమ్ కలర్‌తో చూపిస్తుంది అది. సో, అది బాక్స్ ప్లాట్. ఇది ఏంటంటే డేటాని సమ్మరైజ్ చేసి ఇస్తుంది. ఇప్పుడు టీచింగ్ మెథడ్స్ అనేది మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఉన్నాయి. స్కోర్ అనేది వై యాక్సిస్‌లో ఉంది. సో, మనకి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగా మనకి ఏందంటే బాక్స్ ప్లాట్ లాగా సమ్మరైజ్ చేసేసి ఎక్కడైతే మనకి వాల్యూ ఉందో అక్కడ బాక్స్ ప్లాట్ లాగా చూపిస్తుంది మనకి. బాక్సెస్ లాగా. సో, థ్యాంక్ యూ.